గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8,000 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ బృహత్తర నిర్ణయం వెనుక ఒక కదిలించే మానవీయమైన కథ ఉంది. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో మండు టెండలో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్న 8-9 తరగతుల పిల్లలను చూసి మంత్రి మనసు కరిగింది. ఆ చిట్టి పాదాల కష్టాన్ని కల్లారా చూసిన ఆయన చదువుకోవడానికి దూరం ఒక అడ్డంకి కాకూడదు అని అక్కడే నిర్ణయించుకున్నారు. మొదట పెద్ద తరగతుల వారికే ఇవ్వాలి అనుకున్న ఆ తరువాత చిన్న పిల్లల అభ్యర్థనను కూడా మన్నించి 6వ తరగతి నుంచే అందరికీ సైకిళ్లు ఇవ్వాలని ఒక గొప్ప సంకల్పం తీసుకున్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మిగిలిన 3,000 మంది విద్యార్థులకు కూడా ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి నెలాఖరు నాటికి సైకిళ్ల పంపిణీ పూర్తి చేయాలని గొట్టిపాటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో సైకిల్ కు దాదాపు 6,000 రూపాయల వ్యయం అవుతోందని, ప్రభుత్వంతో పాటు మంచి మనసున్న దాతలు కూడా తోడవుతారు అనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. స్కూల్ విద్యార్థులే కాకుండా పేదరికంలో ఉన్న ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా దాతల సహకారంతో ఈ సైకిళ్లను అందజేస్తున్నారు. చదువులో రాజకీయం ఉండకూడదు అనేది మంత్రి ప్రధాన ఉద్దేశం. అందుకే సైకిళ్లు, యూనిఫామ్లు, బ్యాగులపై ఎటువంటి పార్టీ గుర్తులు లేకుండా సకాలంలో విద్యార్థులకు అందేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం దాతల సాయంతో 8 పాఠశాలల్లో త్వరలోనే సురక్షిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావడమే తమకు కావలసిన అసలైన ప్రతిఫలమని ఆయన